మాది మచిలీపట్నం, అవును. మీది నెమ్మకూరు, నాన్నగారిది నెమ్మకూరు. పక్కనే. నేను వీరాభిమానిని. మా మావయ్య సైకిల్ వేసుకుని సుల్తానగర్ అని ఊరు ఉంది పక్కన, గూడూరు దగ్గర. అవును. అక్కడ సైకిల్ వేసుకుని ఎన్టీ రామారావు గారి ఇల్లు చూద్దామని చెప్పి నేను నెమ్మకూరు వచ్చేవాడిని. వస్తే ఒక బిల్డింగు, దాని మీద ఎన్టీఆర్ బ్రదర్స్, మీరు రామలక్ష్మణ్ అన్నారు కదా, అవును. ఇంటి మీద ఎన్టీఆర్ బ్రదర్స్ అని ఉండేది. అంతేనండి. ఇటు పక్కన రేకుల షెడ్లో గేదెలు ఏమి ఉండే, మాళీ గేదెలు, మంచి మంచి మాళీ గేదెలు ఉండేవి. అవును. రేకుల షెడ్ అవును. నాకు మరి ఎన్టీఆర్ రామారావు అంటే మహాపురుషుడు, నేను ఆయన దగ్గరికి సరిపోను, ఇల్లు చూసి వెళ్ళిపోయాడిని. ఇది చూస్తే ఆయన చూసినట్టు ఫీలింగ్ వచ్చిందండి. అంతే. మొత్తం ఆ ఫోటో ఉందండి, ఎన్టీఆర్ బ్రదర్స్ ఇల్లు ఉన్న, పాత ఇల్లు ఉన్న ఫోటోలు ఏమన్నా? ఫోటో ఉన్నాయి. ఆ ఫోటోలు ఉంటే తప్ప షేర్ చేస్తాను. ఎందుకంటే మీరంటూ వాళ్ళిద్దరిలో కళ్ళకి ఇంతంత కదండి. అబ్బో అసలు వాళ్ళిద్దరు కలిసి సినిమాలు తీయడం, ఎన్నిటి సంస్థ అనేది ఇద్దరు కలిసి పెట్టింది. దాన్ని సినిమాలు కూడా అన్నీ తమ్ముడికి ఇచ్చారు ఆయన. తమ్ముడు నువ్వు నిర్మాతకున్నావు కాబట్టి తమ్ముడు ఇంకా సినిమాలు మీదే అని చెప్పేసి వాళ్ళు చేయడం అద్భుతమైన సినిమాలండి. అదే సీతారామ కళ్యాణ్ మొట్టమొదటి దర్శకత్వం వహించిన నాన్నగారు దర్శకత్వం వహించారు. దాని పేరు కూడా వేసుకోలేదండి. మరి అది చూడండి, అంటే నేను నథింగ్ అనే ఉద్దేశంతోనే కదా నీ పేరు పట్టుకుంటారు తమ్ముడు తిరుగురామారావు అంటే. నిర్మాతను గౌరవించారు, నిర్మాతను గౌరవించారు. అక్కడ దర్శకుడు కాదు, కానీ వాళ్ళ నిర్మాతకి వాల్యూ లేకుండా పోయింది కదా. లేదండి, ఇవాళంతా హీరో పేరు చెప్తారు, దర్శకుడు పేరు చెప్తారు తప్పితే అసలు నిర్మాత ఎవరు, దీనికి ఎవరి బ్యానర్ గుర్తున్నట్లేదండి. అదే ఇప్పుడు ఆ రోజు అందరూ ఉన్నారు. ఇప్పుడు దేవర ప్రసాద్ గారిని, సిద్ధార్థ్ గారి పెద్ద పెద్ద నిర్మాతలకు ఉన్నారు. మన కలర్ సినిమాలు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. తిరుగు రామారావు గారు ఉన్నారు, వారు బాలకృష్ణ గారితో కూడా చేయడం జరిగింది. చలసాని గోపి గారు ఉన్నారు, గజ దొంగ అని విన్నాను. ఈ పేర్లు ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాను. అదే మీరు అన్నట్టు వాళ్ళు ఈ ఫలానా సినిమా హిట్ అయింది, ఎవరో నిర్మాత పబ్లిక్ జనాలు ఆడితే జనం ఎవరు తెలియదు, నిర్మాత ఎవరు తెలియదు. దర్శకుడు పేరు చెప్తారు, హీరో పేరు, నటుల పేరు చెప్తారు తప్పితే నిర్మాత పేరు ముందుకు రావట్లేదండి. అదే నిర్మాత గుర్తుంచుకోవట్లే, కానీ ఎన్టీఆర్ గారు ఆ రోజులో నిర్మాత గౌరవించారు. నిర్మాతలు అయితే నేను లేను ఇక్కడ, నిర్మాతలు అయితే నేను లేను. ఆ చిన్న పెద్దం కాదు, వయసు చిన్న పెద్దం కాదు, నిర్మాత లేచి నిలబడే ఎంత చిన్న. మరి దాన్ని బట్టి తెలుస్తుంది కదండి ఆయన అవతార పురుషుడే అని. అంతే. ఎందుకంటే ఆయనకి తొలి అవకాశం ఇచ్చిన కృష్ణవేణి గారు, మన దేశం సినిమా తీసిన కృష్ణవేణి గారు ఇంకా బతికున్నారు. ఆవిడకి 100 ఏళ్ళు వచ్చేసినాయి. అంటే ఎన్టీ రామారావు గారిని అవతార పురుషుడికి అవకాశం ఇచ్చిన వ్యక్తి ఆయనకి అవకాశం ఇచ్చి ఆయనతో వేషాలు భగవంతుడు వేయించాడు. భగవంతుడు ఏం చేశాడంటే ఎన్టీ రామారావు గారి రూపంలో ఆయనకి అవకాశం కోసం అక్కడికి పంపించారు. ఆవిడ అవకాశం ఇచ్చింది కాబట్టి ఒక మహాపురుషుడు వేషాలు వేయించుకుని ఆవిడకి ఇంకా ఆయిస్తూ ఉన్నారు. మనమేమో 50 ఏళ్ళకి యాక్సిడెంట్లు అయిపోతున్నాము, 40 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి పోతున్నాము. రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు పాపం హార్ట్ అటాక్ చనిపోయింది. మరి కృష్ణవేణి గారు చూడండి చక్కగా ఉన్నారు, ఆవిడ ఆరోగ్యంగా లాంటి డిసెంబర్ 14వ తారీఖు చేయబోతున్నాం అండి వజ్రోత్సవం, నాన్నగారు సినీ వజ్రోత్సవం. అంటే ఆయన 70 సంవత్సరాలు సినిమా నటుడుగా సినిమాతో 1949 నవంబర్ 24 రిలీజ్ అయింది. మొన్న నవంబర్ 4కి 2024వ తారీఖు వరకు ఇక్కడ 75 years అయింది. ఈ సందర్భంగా వజ్రోత్సవం చేస్తున్నానండి. డిసెంబర్, ఎందుకంటే ఆవిడ వస్తుందండి, నేను రాకపోతే లక్ష్మీ గారు వస్తుందండి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు 100వ జయంతి ఉత్సవాలు కూడా వచ్చారు ఆవిడ. నేను ఆవిడ ఇంటర్వ్యూ చేశాను, సంతోషం మ్యాగజైన్లో ఆవిడ ఇంటర్వ్యూ చేశాను. అప్పటి నుంచి నేను ఆవిడ పుట్టినరోజుకి, ఈయన డిసెంబర్లో పుట్టినరోజు ఆవిడది, పోయిన పుట్టినరోజు కూడా వెళ్ళాం. మా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున వెళ్ళి ఆవిడ సన్మానించి వచ్చాం. ఎన్టీ రామారావు గారు లాంటి ఒక యుగ పురుషుడికి ఆవిడ అవకాశం. అందుకనే నేను ప్రతి పుట్టినరోజుకి డిసెంబర్ నాకు ఆ ఫోన్ చేయగానే అనురాధదేవి గారికి ఫోన్ చేస్తాను, వెళ్ళి ఇంటికి ఒక యుగ పురుషుడికి అవకాశం నెక్స్ట్ పట్టుబడిందండి. ఫోటో చూసినండి, ఫోటో చూసి ఈయనే ఆ క్యారెక్టర్ వేయాల్సింది. ఎందుకు తెలియదండి, లేదు కోఆర్డినేటర్ ఉన్నాయి 2-3 చెప్తుంటారు కానీ లేదు ఆయన వేయాల్సిందే. పట్టుబడింది ఆయన ఆ విషయంలో, ఆ క్యారెక్టర్ ఆవిడ పట్టుబట్టి కూడా పట్టిందండి. ఆయన వేయాల్సిందండి. ఆయనలో కళాతృష్ణ ఉంటుందంటే మన సన్నివేశం చూస్తుంటే అర్థం అవుతుందండి. లాఠీ పట్టుకుని మళ్ళీ ఇంతవాడిని అయ్యానంటూ డైలాగు జరగబోయేదాన్ని భగవంతుడు ఆయన నోట పలికించాడు ముందే. అనిపిస్తుంది అప్పుడే చెప్పిచ్చేసాడు అని. అదే నిజం కష్టపడ్డాడు ఆయన. తొలి సినిమాలోనే ఆయన నోట పలికించాడు కదా, ఇంతవాడిని అయ్యాడని. అంటే పలికించింది బాగా, ఎంత కష్టపడి ఉంటాను అన్నాడు కదా, పలికించాడు వాడేనని. ఆయన అనిపించాడు, ఎంత కష్టపడి ఉంటాను అంటాడు ఆయన. అదే బాగున్న కోడింగ్ బాగా అంటాడు అన్నమాట. తొలి సినిమాతోనే
అంత డైలాగ్ పలికి ఆయన భవిష్యత్తుని ఆ డైలాగ్ ద్వారా చెప్పించాడు. అవును ముందే తొలి సినిమాలో చెప్పించాడు కదా. అది ఆయన ఎనర్జీ కూడా అవును. ఆ పాత్ర వేసినప్పుడు కూడా అసలు ఎంత ఇదిగా అబ్బో అది తొలి సినిమా కదండి. అదే అంటే వారికి సినిమా టెక్నిక్ తెలీదు. ఇదంతా తెలిసిన విషయం బట్టి అండి లాఠీ చార్జ్ చేయాలండి. అవును, లాఠీ చార్జ్ చేయనప్పుడు బాబు ఇటు కొట్టాలని చెప్పారండి. కొట్టాలని రిహార్సల్ ఏంటి ఇట్లా కొట్టాలని చెప్పలేదు. రామారావు ఇటు కొట్టాలి, ఇట్లా అందరిని కొట్టాలి, చాలా చదువు చేయాలి. అంతే కదా ఏముంది అనుకున్నాను నేను మనసులో. అంతే కొట్టలేగా అనుకున్నాను. అదే కర్ర ఉంది చేతిలో, లాఠీ చార్జ్ పడపడడం నిజంగా కొట్టించండి అందరినీ. నిజంగా కర్ర ఉంది, పోలీసు కర్ర, బెత్తం పెట్టి అందరిని పట్టపడి నిజంగా కొట్టించండి. బాబు కెమెరా ఆపి బాబు నీ అయితే నా మీద కొడతా, మీరుగా కొట్టమని కొట్టాను, ఏం తప్పేంటండి నా మీద నన్ను దొరుకుతానంటే అన్నాడు. అయ్యో కొట్టండి, అందుకు సినిమా కొట్టండి, నిజం కొట్టండి బాబు అని. అంటే నిజంగానే నా యాక్షన్ అని నిజం ఎమోషన్ వచ్చేస్తుంది, నిజం కొడతాడు కూడా. అదే ఇది మా ఇంకో సినిమా కూడా నేను షూటింగ్ ఉండటం జరిగింది. మా దైవం సినిమా షూటింగ్ ఒకసారి వెళ్ళండి. తను పెద్ద అయినా జయచిత్ర గారు, కాంబినేషన్ నంబియార్ గారు అందరూ ఉన్నారు. అవును, నంబియార్ గారికి చిన్న బాడీ ఏంటో బాడీ లాంగ్వేజ్ కూడా ఉందండి. ఆయన అన్ని ఇట్లా అంటాడండి, తోడకొడతాడు ఆయన. ఎక్కువ ఎంజీఆర్ గారితో కాంబినేషన్ నంబియార్ గారు. తమిళ్ ఎక్కువ తమిళ్ ఆర్టిస్ట్ అయినా, తమిళ్ గొప్ప ఆర్టిస్ట్ నంబియార్ గారు. ఆయన తోడగొడతాడు నేను. ఆయన అలవాటు అండి బాడీ లాంగ్వేజ్ ఒకరికి ఇది అంటుంది కదా. కానీ నా ముందు ఇంటి ఇచ్చారండి, బాబు ఇంటర్మ్గా తోడగొట్టదని చెప్పాను. ఆయన పల్లెటూరు మనిషి తోడగొడితే పల్లెటూరు కరసం ఉంటారు కదా. అదే కరసం బాగా నాంగ బ్రహ్మాండంగా అయితే బాబు ఆయన ఒక్క మాట ఏం లేదు, అంత బాగా నువ్వు ముందు ఇంటి చెంది అలవాటుగా వచ్చేస్తుంది కదా జాగ్రత్తగా ముందే. అదేంటి ఆయన అదే తప్పేంది సినిమా కాదు ఆయన సినిమా కాదని బాబు, ఆయన మూర్ఖుడు, ఆయన యాక్షన్ చాలా డేంజర్ అయిందని. అదే అలాగే ఓకే రెడీ టేక్ అని స్టార్ట్ అయింది. ఎందుకు మళ్ళీ టప్ని తిరిగి ఉండేసాడు. అలవాట్లు పొరపాటు అని మీరు ఏమంటారు నా తిరిగి అని. అలవాటు టక్కని కొడుతాడు పెద్ద అన్ని అంత తొడగొట్టండి, మీరు పెట్టండి కొట్టించండి. ఎన్నో షూటింగ్ పెట్టేసేసాను. బ్లాక్ అండ్ వైట్ సినిమాది. ఓకే, టపటపట సౌండ్ పటపట నిలబడుతున్నాయి. ఎవడో షూటింగ్ చేసేటప్పుడు ఇంకా స్టాప్ అంటాను లేదండి, కట్ అనడానికి లేదు. ఎమోషన్ కొట్టేసాడు నేను. ఏమి వెరీ వెరీ గుడ్, ఎక్కడున్నా నంబర్ ఎక్కడున్నా నీకు చూస్తే లేడండి నేను. లొకేషన్ సిట్ లేడాను. ఇండోర్ అది ఇండోర్ సీన్ సిట్ లేడు. ఎక్కడున్నా అంటే తిరుగుతా రక్తం బొట్లు మన సినిమా చూసి రక్తం బొట్లు ఏం రక్తం మేకప్ పడిపోయినాడు, ముక్కు నుంచి బ్లడ్ అని. అప్పుడు ఇమ్మీడియట్ పక్కన విజయ హాస్పిటల్ ఇంటి పక్కన పంపించి మా హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి, ఇదే మరి మొండోడే బాబు ఎంత కొడతాడు అన్నాను నంబర్ కదా. అందుకు మీకు ముందు చెప్పేసి తోడ కొట్టే డేంజర్ ఆయన దగ్గర, తోడ కొట్టదు నిజం కొట్టేస్తాడు ఆయన. అంటే పల్లెటూరుని క్యాటర్ వచ్చేస్తుంది ఇన్ఫ్లుయెన్స్ ఆయన వచ్చేస్తుంది ఇంకంతే, బయటపడుతుంది పల్లెటూరు కానీ అలవాట్లు కానీ ఏం కానీ. అవును, ఎన్టీఆర్ గారి టేబుల్ మీద ఏదో స్లోగన్ రాసి ఉంటుందని చెప్పారు, విన్నా నేను. ఒక నినాదం రాసి ఉంటుంది, అంటే పనిని ప్రేమించమనా లేకపోతే ఏం రాసుకునే వాళ్ళు? టేబుల్ మీద ఏముండేది రాసి? ఆయనకి టేబుల్ మీద 2 పేపర్ వెయిట్స్ ఉండేదండి. వుడెన్ పేపర్ వెయిట్స్ ఉండేది, ఎంగ్రేవ్ చేసి ఉండేది. ఒకదాని మీద వచ్చేమో వర్క్ ఇస్ వర్షిప్, ఇంకో దాని మీద టైమ్ ఇస్ మనీ. ఓకే, సో అది ఎవడో ఎదురు ముందు కనపడింది. సో ఓహో ఆయన అక్కడ తెలిసిపోయింది. పేపర్ వెయిట్ చూడగా ఆయన గురించి చెప్పక్కర్లా, తెలిసిపోయింది. ఇంకా నోటితో చెప్పక్కర్లా, అవి చెప్పేస్తున్నాయి. టైము విలువ ఆనాడే ఎన్టీఆర్ గారు చెప్పారంటే, ఆయన టైం అంటే ఆయన మరి చూడండి, టైం అంటే ఇది ఆయన ముందు టైం చెప్తే మట్టి మేము కూడా సినిమా మన సినిమాలో కూడా ఒకరోజు ముందు చెప్పేవారు మేకప్ మ్యాన్ వాళ్ళందరికీ. ఫలానా 4:30కు వచ్చేస్తానని చెప్పేవారు. ఆయన ఎప్పుడు మేము చెప్పాము, బాబు ఆయన 4:30 కాదు 3:30కు వచ్చేస్తాడు, గంట ముందే రెడీగా ఉండండి అంటాడు ఆయన. 4:00కి వచ్చేవాడు, నిజంగా 4:00కి వచ్చారు ఆయన. ఎందుకు 2:00 రెడీగా ఏం తోస్తుంది అని మనసు అంతా ఇక్కడే ఉంటుంది, ముందు వచ్చాడు ఆయన. సాధారణంగా నిద్రపోకపోతే ఆరోగ్యం పాడవద్దు అంటాం మనం. ఇప్పుడు మనం 10 గంటలకి ఉదయం 10 గంటలకి 11 గంటలకు లేస్తున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. ఎన్టీ రామారావు గారు నిద్ర లేకుండా 2 గంటలకు 2:30కు లేచేవాడు. నేను చాలా ఇంటర్వ్యూలో నేను అడిగితే వచ్చిన సమాధానం
ఆయన 2:30కి లేచిపోయేవాళ్ళు అని. అంతే 2:30 2:30కి లేచిపోయారు. రాజు అని ఒక కో-డైరెక్టర్గా పనిచేశాడు. ఆ సినిమాకి ఏదో చండశాసండో మరి ఎక్కడో వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు లేచి తిరుగుతున్నారు రూమ్లో ఆ టైంకి 2:30కి. వివి రాజు ఏదో ఉంది పేరు. బాలకృష్ణ పెళ్లికి బాలకృష్ణ గారిని కారులో తీసుకొచ్చి తిరుపతి పెళ్లి అవుతుంది, మీ ఇద్దరు పెళ్లి అవుతున్నప్పుడు రాజుని తీసుకొచ్చారు. అంతేనండి, ఇంకా ఆయన మహాపురుషుడైన పురుషుడు. మీ పెళ్ళికి కూడా రాలేదట కదా ఎన్టీఆర్? అవును, మీరు పెళ్లి ప్రస్తావన ఇచ్చారు కాబట్టి అది గుర్తుకొచ్చింది. ఆయన 60 సంవత్సరాలు కూడా రాలేదని, నిండుతున్నాయి 59. అప్పుడు పార్టీ అనౌన్స్ చేశారు నాన్నగారు. అసలు టోటల్గా సినిమా ఇండస్ట్రీకి ఏంటి అని దానికి నేను చెప్పడం కూడా జరిగింది. ఏంటి బాబు మీరు అంటే ఆయన మైండ్ సెట్ కానివ్వండి, మనం వద్దండి బాబు రాజకీయం వద్దండి అని చాలామంది చెప్పారు. నేను సూటి మనిషి, ముక్కుసూటి మనిషి అట్లా అనుకుని చెప్పారండి చాలామంది. వద్దని మనకి ఎవరైనా మన మీద నిందలేస్తుంటే ఎవరు తిడతా ఉంటారు. ఎందుకంటే ఏమంటే ఉన్నాడు చదువుతుంది, ఇంకో చోటు వదిలేసాడు ఆయన. ఎవరు మాట ఆయన డిసిషన్ ఆయన తీసుకునేవాడు. ఆయన డిసిషన్ ఒకసారి డిసిషన్ తీసుకుంటే ఆయన ఇంకా వెనక్కి తిరిగి లేదండి. తొలగిపోయిన అయిపోయింది. కరెక్ట్గా వచ్చే పార్టీ 1982లో మార్చి 20 అనౌన్స్ చేసిండు ఆయన. అనౌన్స్ చేయటం అసలు ఇంకా 9 నెలల్లో పార్టీ మన వచ్చాడు ఆయన, గవర్నమెంట్ వచ్చింది. కరెక్ట్గా మా పెళ్ళి అండి. అంటే బాలకృష్ణ కాదండి 82లో ఏ సినిమా అన్నారు? పార్టీ విషయం. అంటే మా పెళ్లి నుంచి అయితే గుర్చేసింది ఇందాక, అది గుర్తుకొచ్చింది నాకు. అదే సో మా పెళ్లి బాలకృష్ణ గారు అనేది నాదండి. అన్నయ్య గారిది December 8 అండి 82 1982లో. అది 9వ తారీఖు అండి. ఓకే, ఒకరోజు తేడా. ఆయన ఉదయం నాది రాత్రి అయిందండి. కానీ నాన్న వచ్చి క్యాంపెయినింగ్లో ఉన్నాను, చివరి దశలో ఉన్నాను. ఆ పెళ్లి ముహూర్తం కార్డులు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. అవి కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే ఏ పెళ్లి ఎప్పుడు అవుతుంది అది నా రీసెర్చ్కి ఉపయోగపడతాయి. ఎందుకంటే మీ పెళ్లి ఆ టైంకి ఎందుకు అయింది, అప్పుడు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అర్థమైందండి, అది మనం వేసుకోవాలి. బాలకృష్ణ గారి పెళ్లి ఆ టైంకి ఎందుకు అయింది, అప్పుడు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మనకి పెళ్లి మనం క్యాల్కులేట్ చేయాలంటే జాతకాలు చూసినప్పుడు నిజంగా ఇది కరెక్ట్ కదా, అంతే కదా. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదా, అంతే కదా. దాన్ని బట్టి కూడా అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ చివరి దశలో ఉన్నానండి. చివరి దశలో ఇంకా నాది December 9 పెళ్ళింది. అది రాత్రి 11:40 ముహూర్తం, 11:45